అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 32 స్వింగ్ రొమాన్స్. ఇక స్టోరీలోకి వెళ్తే కేఫ్కి వెళ్ళిన హాసిని ఒక అమ్మాయితో క్లబ్ హౌస్ నుండి వస్తున్న విరాట్ని చూసి షాక్ అయిపోయింది. ఆ బాధతో తనకు కావాల్సినవని తీసుకొని ఆఫీస్కి రిటర్న్ అయింది హాసిని. మేనేజర్ చెప్పిన ఆర్డర్ అతనికి ఇచ్చేసి వెనుతిరిగిన హాసినికి ఈ ఫ్లోర్ అంతా ఇంత చండాలంగా క్లీన్ చేసింది ఎవరు అన్న మహేశ్వరి అరుపులు వినిపించాయి. ఆ అమ్మాయి మేడం అని ఒక స్టాఫ్ మెంబర్ హాస్ని వైపు చూపించాడు. నేనా అని అయోమయంగా చూస్తున్న హాస్నితో, ఏ అమ్మాయి కళ్ళు కనిపించట్లేదా, ఇదేనా క్లీన్ చేసే పద్ధతి, వెళ్ళి మాప్ తీసుకొచ్చి 5 minutesలో శుభ్రం చేయకపోతే ఆఫీస్ నుంచి బయటకు గెంటేస్తాను అని హాస్ని వైపు పొగరుగా చూస్తూ వార్నింగ్ ఇచ్చింది మహేశ్వరి. హాస్ని ఆ మాటలకు ఒళ్ళు మండి, నీకు మంచి జలక్కిస్తాను చూడు అనుకుంటూ, ఇప్పుడే క్లీన్ చేస్తాను మేడం, మీరు వెళ్ళండి అని వినయంగా చెప్పింది. మేక్ ఇట్ ఫాస్ట్, 5 minutesలో నేను వచ్చి చూస్తాను అని స్టైల్గా వెళ్ళింది మహేశ్వరి. ఛాన్స్ దొరికితే చాలు నన్ను ఇన్సల్ట్ చేయడానికి రెడీగా ఉంటావుగా, ఇప్పుడు చెప్తాను ఈ పని అనుకుంటూ ఆయిల్ లాంటి లూబ్రికెంట్ తీసుకెళ్ళి ఫ్లోర్ మీద పోసి మాప్ స్టిక్తో ఫ్లోర్ అంతా స్ప్రెడ్ చేసింది. అప్పుడే మహేశ్వరి వస్తున్నట్లు గుర్తుగా టిక్ టిక్ అని హై హీల్ సౌండ్స్ వినిపించాయి. ఇప్పుడుంటుంది అసలైన మజా అని లోపలే నవ్వుకుంటూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంది హాసిని. ఇంతలో ఫాస్ట్గా అక్కడికి వచ్చిన మహేశ్వరి ఫ్లోర్ మీద జిడ్డుకు స్కిడ్ అయ్యి అమ్మా అని అరుస్తూ బల్లున పడిపోయింది. ఆ సిచ్యువేషన్కి కళ్ళల్లో నీళ్లు వచ్చేలా పడిపడి నవ్వింది హాసిని. తను మాత్రమే కాదు, స్టాఫ్ మెంబర్స్ అందరికీ ఆ సీన్ చూసి నవ్వొచ్చేసింది. కొద్దిసేపటికి కంట్రోల్ చేసుకొని, అయ్యో వైస్ ప్రెసిడెంట్ మేడం అలా ఎలా పడిపోయారు, చూసుకోవాలి కదా అని ఇన్నోసెంట్గా అంటూ మహేశ్వర్ని పైకి లేపడానికి ట్రై చేసింది హాస్ని. కానీ భారీ పర్సనాలిటీకి గ్రిప్ దొరకక మళ్ళీ కింద పడి మూతి పొగలగొట్టుకుంది. అది చూసి, అయ్యో ఎవరైనా వచ్చి కాస్త సాయం చేయండియ్యా అని గట్టిగా అరిచింది హాస్ని. హాస్ని అరుపులకి ఇంకో ఇద్దరు వచ్చి అతి కష్టంగా మహేశ్వర్ని పైకి లేపి తన క్యాబిన్లో కూర్చోబెట్టారు. అక్కడ ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని ఫ్లోర్ మీద ఉన్న లూబ్రికెంట్ను క్లీన్ చేసి సైలెంట్గా తన ప్లేస్లో వెళ్ళి కూర్చుంది హాసిని. ఒక అరగంటకి హాస్నిని తన క్యాబిన్లోకి పిలిచింది మహేశ్వరి. స్ట్రైట్గా లోపలికి వచ్చిన హాస్ని వైపు తీక్షణంగా చూస్తూ, హైయర్ అఫీషియల్స్ దగ్గర వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలంత లేదా అని అడిగింది మహేశ్వరి. ఓ సారీ అని బయటకు వెళ్ళి, మే ఐ కమ్ ఇన్ మేడం అని అడిగి లోపలికి వచ్చి, నన్ను ఎందుకు పిలిచారు వైస్ ప్రెసిడెంట్ గారు అని రెస్పెక్ట్ ఇచ్చి మరీ అడిగింది హాస్ని. ఇందాక నువ్వు కావాలని చేశావు కదా అని కోపంగా అంది మహేశ్వరి. నేనేం చేశాను మేడం, మీరే ఆ హై హీల్స్ వేసుకొని కళ్ళు నెత్తిన పెట్టుకొని టిక్కు టిక్కని తిప్పుకుంటూ వచ్చారు, మళ్ళీ నన్ను అంటారేంటి అని అమాయకంగా అడిగింది హాస్ని. నీకు చాలా ఎక్కువైంది, ఇప్పుడే నిన్ను డిస్మిస్ చేస్తాను, ఏమనుకుంటున్నావో అని పొగరుగా అంది మహేశ్వరి. మీ ఇష్టం, నాన్నగారిని అడిగితే మీరే కావాలని పడిపోయి నా మీద బ్లేమ్ చేసి డిస్మిస్ చేశారని చెప్తాను అని కళ్ళెగరేసింది హాస్ని. ఆమె మాటలకి కోపం వస్తూ ఉంటే కంట్రోల్ చేసుకొని, ఏదో మనమంతా ఒకే ఫ్యామిలీ కాబట్టి నీకు కొన్ని పద్ధతులు నేర్పించడానికి ట్రై చేస్తున్నాను. నీకు ఈ వర్క్ కష్టంగా ఉంటే లిఫ్ట్ ఆపరేటర్గా చెయ్యి, అది నచ్చకపోతే వాష్రూమ్స్ క్లీన్ చెయ్యి, ఏ పని చేసినా సరిగ్గా చెయ్యి అని అంది మహేశ్వరి. హో థ్యాంక్స్, పెద్ద ఆఫర్, టైం వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటాను. మా డాడీ అడిగితే మీరిచ్చిన వర్క్స్ అని చెప్తాను అని కొంటగా కన్ను కొట్టింది హాస్ని. నిన్నేమీ చేయలేననే కదా ఇలా చేస్తున్నావు అని మనసులో అనుకుంటూ, బయటకు పో అని కోపంగా అరిచింది మహేశ్వరి. థ్యాంక్ యూ మేడం అని బయటకు వచ్చేసింది హాస్ని. హ్యాపీగా నవ్వుతూ వైస్ ప్రెసిడెంట్ క్యాబిన్ నుండి బయటకు వచ్చిన హాస్నిని చూసి స్టాఫ్ మెంబర్స్ అంతా షాక్ అయిపోయారు. ఇదేంటి ఏడుస్తూ వస్తుందనుకుంటే హ్యాపీగా నవ్వుతూ ఉంది, మేడం డిస్మిస్ చేయలేదా అని అందరూ ఆశ్చర్యపోతూ అనుకున్నారు. ఆ ఒక్క ఇన్సిడెంట్తో ఆఫీస్లో అందరికీ హాస్ని అంటే భయం క్రియేట్ అయింది. ఇక ఆమెతో డీసెంట్గా బిహేవ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆ నోట ఈ నోట ఈ విషయం హాస్ని వరకు వచ్చింది. ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు జరిగిన విషయం మొత్తం కీర్తికి చెప్పి ఇద్దరూ కలిసి బాగా నవ్వుకున్నారు. కాసేపటికి ప్యాలెస్కి రీచ్ అయిన హాస్ని ఫ్రెష్ అవ్వడానికి నేరుగా రూమ్కి వెళ్ళింది. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న క్లోత్స్ని చూసి ఆమెకు మధ్యాహ్నం విరాట్తో ఉన్న అమ్మాయి గుర్తొచ్చింది.
తను సేమ్ నాలానే ఉంది కదా, అంటే విరాట్ ఆ అమ్మాయిని ఇష్టపడ్డా, తన కోసమే ఇవన్నీ తెప్పించాడా అని రకరకాలుగా ఆలోచనలతో ఇరిటేట్ అయింది హాస్ని. సడన్గా రక్షిత్ అన్న మాటలు, అలాగే పబ్లో విరాట్ ఫ్రెండ్ అన్న మాటలు గుర్తొచ్చాయి. అంటే పొరపాటున తనలా ఉన్న నన్ను పెళ్లి చేసుకున్నారా అనుకున్న హాస్నికి ఆ ఊహ నచ్చలేదు. ఇంతలో విరాట్ నుండి కాల్ రావడంతో మ్యాటర్ ఏంటో గెస్ చేస్తూనే హలో అన్న హాస్నితో, నేను రావడానికి లేట్ అవుతుంది, వెయిట్ చేయకు అని అన్నాడు విరాట్. మీరు ఎప్పుడు వస్తే నాకెందుకు, మనమేమైనా పర్మనెంట్ వైఫ్ అండ్ హస్బెండా అని కోపంగా అంది హాస్ని. నీకు అంత ఆశగా ఉంటే నేనెందుకు కాదంటాను, తొందరగా వచ్చి నీ కోరిక తీరుస్తాను అన్నాడు విరాట్. అప్పటికే విరాట్ ఇంకొక అమ్మాయితో ఉన్నాడేమో అన్న థాట్తో డిస్టర్బ్ అయిన హాస్ని, మీరు ఒక పెద్ద ఈడియట్ అని అరిచి కాల్ కట్ చేసింది. హాస్ని నుండి అలాంటి రియాక్షన్ ఊహించని విరాట్ షాక్ అయ్యి స్క్రీన్ వైపు బ్లాంక్గా చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి నార్మల్ అయ్యి, నా ముఖం మీదే ఫోన్ పెట్టేంత ధైర్యం వచ్చిందంటే నీకు గట్టిగా భయం చెప్పాలి అనుకున్నాడు విరాట్. అదే గదిలో ఉన్న రక్షిత్ స్ట్రైట్గా స్మోక్ చేస్తూ, నీకు బెస్ట్ హస్బెండ్ అవార్డు ఇవ్వాలని అనుకుంటున్నాను, ఏమంటావు అని విరాట్ వైపు చూసి అల్లరిగా నవ్వాడు. విరాట్ రక్షిత్ బిహేవియర్కి ఇరిటేట్ అవుతూ, పోయావుగా మళ్ళీ ఎందుకు వెనకొచ్చావు అసహనంగా అడిగాడు విరాట్. ప్రతిరోజు ఫైట్ చేయడం చంపడం చేయాలంటే బోర్ కొడుతూ ఉంది, గాలి మార్పుగా ఉంటుందని ఇక్కడికి వచ్చాను అని కన్ను కొట్టాడు రక్షిత్. చాలా ఎక్కువ చేస్తున్నావు, ఎప్పుడప్పుడు నా చేతిలో చస్తావు అని వార్నింగ్ టోన్లో అన్నాడు విరాట్. ఇదిలా ఉండగా ప్యాలెస్లో డిన్నర్ చేస్తున్న హాస్ని చాలాసేపటి నుండి తనని తదేకంగా చూస్తున్న సూరజ్ సరితాలను చూసి చిరాకు వచ్చి, నా మొహంలో కోతలేమన్నా డ్యాన్స్ చేస్తున్నాయా అని సీరియస్గా అడిగింది. అయ్యో లేదు మేడం, సారీ అని ఒకేసారి అన్నారు ఇద్దరు. మరెందుకు అలా చూస్తున్నారు, నా ఈటింగ్ హ్యాబిట్తో మీకేమైనా ప్రాబ్లం ఉందా అని అడిగింది హాస్ని. నో మేడం, మీరు తినే విధానం చూసి మాకు ఒకరు గుర్తొచ్చారు, అందుకే అలా చూసాము, సారీ మేడం అంది సరిత. హో, మీ సార్ ఇష్టపడ్డ అమ్మాయి గుర్తొచ్చిందా అని అడిగింది హాస్ని. విరాట్ సార్ పర్సనల్ మ్యాటర్స్ అడిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మేడం అని రిక్వెస్ట్ చేసింది సరిత. ఎందుకో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ హాస్నిని చాలా బాధ పెట్టాయి. నిజమేంటో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు, బట్ ఒక్కరు కూడా నోరు విప్పరు, అంతే కదా, ఓకే ఫైన్ అని తింటున్న ప్లేట్లోనే చేయి కడిగేసి ఫాస్ట్గా గార్డెన్లోకి వెళ్ళిపోయింది హాస్ని. అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చొని విరాట్ నాలాంటి ఆర్డినరీ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడా అని ఇన్ని రోజులు థింక్ చేసేదాన్ని. నాలాగా ఉన్న మరో అమ్మాయిని ఇష్టపడి అది నేనేనని కన్ఫ్యూజ్ అయ్యాడని ఈరోజే తెలిసింది. లీవ్ ఇట్, ఎలాగో డివోర్స్ ఇద్దామని అనుకున్నాడు, ఈ రీజన్ వల్ల ఇంకా ముందే వస్తాయి, ఇంకెందుకు థింక్ చేయడం అని సర్ది చెప్పుకుంటూ సైలెంట్గా కూర్చుంది హాస్ని. ఇంతలో అక్కడికి వచ్చిన సరిత, ప్లీజ్ మేడం, తింటూనే మధ్యలో లేచి వచ్చేశారు, మిడ్ నైట్ ఆకలి వేస్తుంది, కనీసం ఈ ఫ్రూట్స్ అయినా తినండి అని రిక్వెస్ట్ చేసింది. నాకు ఆకలిగా లేదు సరిత, ప్లీజ్ వదిలే, సర్వెంట్స్తో చెప్పి అక్కడ ఒక ఉయ్యాల కట్టించావా అని ఎదురుగా ఉన్న చెట్టు వైపు చూపిస్తూ చెప్పింది హాస్ని. ఓకే మేడం అని చెప్పి సరిగ్గా 5 minutesలో ఉయ్యాల ఫిక్స్ చేయించింది సరిత. కాసేపు ఒంటరిగా ఉండాలని ఉంది, అందరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి ఉయ్యాల ఊగుతూ ఆలోచనలో పడింది హాస్ని. అలా ఊగుతూ చిన్నతనంలో తల్లిదండ్రి కలిసి తను అలాగే ఆడించిన సిచ్యువేషన్ గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు చేరాయి. ఆ రోజులు చాలా హ్యాపీగా ఉండేవి, ముగ్గురం హ్యాపీగా ఉండేవాళ్ళం. అమ్మ చనిపోవడంతో నాన్న మారిపోయాడు అని లోన్లీగా ఫీల్ అయింది హాస్ని. కాసేపటికి బోర్ కొట్టి ప్లాంక్ మీద నిలబడి ఫాస్ట్గా ఊగుతూ హాస్నికి అడ్డుగా వచ్చాడు విరాట్. అతన్ని చూసి మరింత ఫాస్ట్గా ఊగుతూ, అటెళ్ళండి దెబ్బలు తగులుతాయి అని గట్టిగా అరిచింది హాస్ని. పిల్లల్లా ఊగుతూ పక్కకు తప్పుకోమని అరుస్తున్న హాస్ని మాటలు పట్టించుకోకుండా ఫాస్ట్గా వస్తున్న స్వింగ్ను బలంగా పట్టుకొని ఆపేశాడు విరాట్. సడన్గా విరాట్ అలా చేయడంతో షాక్ అవుతూ పడిపోకుండా ఉండడానికి సపోర్ట్ కోసం తాళను గట్టిగా పట్టుకుంది హాస్ని. కాసేపటికి నార్మల్ అయ్యి, మీకేమైనా పిచ్చా, అలా ఎవరైనా స్టాప్ చేస్తారా, కింద పడిపోతే నా నడ్డి విరిగిపోతుంది అని కోపంగా అరిచింది హాస్ని. నేను ఆపకపోయినా కింద పడడం కన్ఫర్మ్, ఒకసారి పైకి చూడు అన్నాడు విరాట్. చూస్తాను, ఏముంది
అని వెటకారంగా అనుకుంటూ తల పైకెత్తి చూసింది హాస్ని. అప్పటికే చెట్టు కొమ్మకు కట్టిన తాడు లూజ్ అవ్వడం గమనించి గుండె ఆగినంత పనైంది. అమ్మో, ఊగేటప్పుడు పడి ఉంటే హాస్పిటల్ బెడ్ కన్ఫర్మ్ అయ్యేది అనుకుంటూ ఆ తాళ్ళ వైపు చూస్తున్న హాస్ని నడుము చుట్టూ చేవేసి బలంగా మీదకు లాక్కున్నాడు విరాట్. ఆ ఫోర్స్కి నేరుగా వెళ్ళి విరాట్ చెస్ట్ని గుద్దుకుంది హాస్ని. వెంటనే తల మీద రబ్ చేసుకుంటూ, అబ్బా, ఏం తింటున్నారా బాబు, మనిషి మామూలుగా తగిలితేనే నా తల బొప్పి కట్టింది అనుకుంటూ విరాట్ వైపు చూసింది హాస్ని. ఏంటి అన్నట్లు కళ్ళెగరేశాడు విరాట్. అప్పటికి కూడా తను విరాట్ కౌగిల్లోనే ఉన్నట్లు గమనించిన హాస్ని 2 అడుగులు వెనక్కి వేసి, థ్యాంక్ యూ వెరీ మచ్, నా కాళ్ళు చేతులు బ్రేక్ అవ్వకుండా సేవ్ చేశారు, అసలే లైఫ్లో ఏమీ చూడలేదు అని అంది హాస్ని. అంతగా ఏం చూడాలి ఏంటి అని అడిగాడు విరాట్. అసలు ఏం చూసానని, నాకు జస్ట్ 20 years, పెళ్ళి, పిల్లలు, కెరియర్, ఇలా చాలా జీవితం ఉంది. నేను ప్రేమించే వాడితో కలిసి వరల్డ్ టూర్ వెళ్ళాలి, కీర్తితో కలిసి కాలేజ్ బంక్ కొట్టి మూవీస్కి వెళ్ళాలి, మా నాన్నకి నా వాల్యూ తెలిసేలా చేయాలి అని స్లోగా చెప్పుకుపోయింది హాస్ని. ఆల్రెడీ పెళ్ళైపోయింది, పిల్లలు కావాలంటే ఎప్పుడైనా రెడీ కొంటగా నవ్వాడు విరాట్. ఎలాగో డివోర్స్ ఇచ్చేస్తారు కదా, ఇంకెందుకు ఇవన్నీ, నాకు నన్ను మాత్రమే ఇష్టపడే హస్బెండ్ కావాలి అని విరాట్ వైపు సీరియస్గా చూసింది హాస్ని. ఏంటి కలగన్నావా, నీకు డివోర్స్ ఇస్తానని నేను చెప్పానా, ఈసారి మనం ఉయ్యాల మీద ప్లాన్ చేద్దాం అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు విరాట్. ఇంకేం వద్దు, ఆ సర్వెన్స్ చూస్తారన్న సిగ్గు కూడా లేదు అని అతని నుండి విడిపించుకోవడానికి ట్రై చేసింది హాస్ని. నా పర్సనల్ స్పేస్ని డిస్టర్బ్ చేసేంత ధైర్యం ఎవడికుంది అడిగాడు విరాట్. ఆ మాటలకి అతని వైపు చూసింది హాస్ని. ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా కోళ్ళుకిస్తున్న విరాట్ను చూడగానే ఒళ్ళు మండిపోయింది. కానీ ఆ కోపం అతని మీద చూపించలేక చెప్పులు అరిగిపోయేలా టపాటపా సౌండ్ చేస్తూ రూమ్లోకి వెళ్ళిపోయింది హాస్ని. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన హాస్నిని తన క్యాబిన్లోకి పిలిచాడు బలరాం. హలో సార్ అని విష్ చేసి, పిలిచారంట అని అడిగింది హాస్ని. ఆఫీస్ రూల్స్ బ్రేక్ చేశావని నీ మీద కంప్లైంట్ వచ్చింది, వాట్స్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అని స్ట్రైట్గా అడిగాడు బలరాం. హో గ్రేట్, ఇప్పటికీ వైస్ ప్రెసిడెంట్ ద్వారా ఈ విషయం తెలిసే ఉంటుందిగా, ఇంకేం చెప్పాలి అని పొగరుగా అంది హాస్ని. నేను ఉన్నా లేకపోయినా ఇక్కడ ఏం జరుగుతోందో ప్రతిదీ తెలుస్తోంది సీరియస్గా అన్నాడు బలరాం. ఇది మరీ బాగుంది, ఆవిడ పైన కింద చూసుకోకుండా వచ్చి పడి నన్ను బ్లేమ్ చేస్తే ఎలా అని తెలివిగా అంది హాస్ని. షటప్, నిన్ను కన్న తండ్రిని, ఎప్పుడు ఏం చేశావో నాకు తెలియదా, ప్రతిసారి ఎవరో ఒకరు నీ వెనకేసుకొని వస్తారని అనుకోకు. నువ్వు ఇక్కడ సీరియస్గా వర్క్ నేర్చుకుంటేనే కదా ఫ్యూచర్లో ఆఫీస్ మెయింటైన్ చేయగలవు. ఈ ఎక్స్పీరియన్స్ నీకు ఆఫ్టర్ మ్యారేజ్ చాలా యూజ్ అవుతుంది. నువ్వు నా కూతురు అని తెలిస్తే అందరూ నీతో ఫ్రీగా మూవ్ అవ్వలేరు. ఇక వర్క్ నేర్చుకునే అవకాశం ఎక్కడిది, ఆఫీస్లో కొత్త కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా సైలెంట్గా ఉండు అని వార్నింగ్ ఇచ్చాడు బలరాం. మీకు నా మీద తప్ప ప్రపంచంలో అందరి మీద నమ్మకం ఉంటుంది. నేనేమీ తెలివి తక్కువ దాన్ని కాదు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో నాకు బాగా తెలుసు. ప్రతిసారి మీరేదో వెనకేసుకు వస్తున్నట్లు మాట్లాడకండి అని అంది హాస్ని. ఆమెను కోపంగా చూస్తూ, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని అరిచిన బలరాంను చూసి, మీరే రమ్మంటారు, మీరే పొమ్మంటారు, అన్నీ మీ ఇష్టమే అని గొనుక్కుంటూ బయటకు వెళ్ళిపోయింది హాస్ని. సాయంత్రం ఆఫీస్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి, భయ్యా నాకు ఒక హ్యామర్ ఇస్తారా, రేపు తెచ్చేస్తాను అని అడిగింది హాస్ని. అది మీకెందుకు మేడం, అయినా ఇక్కడ థింగ్స్ బయటకు ఇవ్వకూడదు అన్నాడు అక్కడ ఇన్ఛార్జ్. ప్లీజ్ భయ్యా, నాకు అర్జెంటుగా వర్క్ ఉంది, రేపు ఖచ్చితంగా రిటర్న్ చేస్తాను అని బ్రతిమలాడి రిక్వెస్ట్ చేసి హ్యామర్ను తీసుకొని బయటకు వస్తున్న హాస్నికి ఎదురైంది హారతి. పూ హాస్ని, నీకు ఎలాంటి గతి పట్టిందో అని ఎగతాళి చేస్తూ ఆమె చేతిలో ఉన్న హ్యామర్ను చూసి హారతి భయంతో వణికిపోయింది. హ్యామర్ చూసిన హారతి ఎందుకంత భయపడింది, హ్యామర్తో హాస్ని ఏం చేస్తుంది, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.